ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజ్యసభ రేసు మొదలైంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ సీటును కూటమి పార్టీలో ఎవరికి దక్కపోతోంది. ఇప్పటివరకు జనసేనకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆ పార్టీకే ఛాన్స్ ఇస్తారా లేక కమలనాథులే ఈ సీటును దక్కించుకుంటారా? ఇంతకీ పెద్దల సభలో అడుగుపెట్టే లీడర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక రాజ్యసభలో అయినా బలం ఉందని జగన్ భావిస్తుండగా అక్కడ కూడా వరుసగా వికెట్లు పడుతున్నాయి. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. దాంతో ఆ సీటుపై కూటమి పార్టీలు కన్నేశాయి. ఈసారి ఎలాగైనా సరే తమ పార్టీ అభ్యర్థిని పెద్దల సభకు పంపేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి స్థానంలో కూటమి పార్టీల నుంచి రాజ్యసభకు ఎవరు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల రాజ్యసభ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయగానే ఆమోదం దక్కింది. ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాను వెంటనే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమోదించారు. ఈ సీటుకు ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు వైసీపీకి చెందిన మరో ఇద్దరు ఎంపీలు కూడా పార్టీకి గుడ్ బై చెబుతారనే టాక్ వినిపిస్తోంది. అంటే మొత్తం 3 చోట్లకు ఒకేసారి ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే మిగతా ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఇప్పటికైతే ఓ సీటు ఖాళీ అయింది. అది కూటమిలోని ఏ పార్టీ తీసుకుంటుంది అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇక కొద్ది రోజుల క్రితమే వైసీపీకి చెందిన 3 ఎంపీలు రాజీనామా చేశారు. ఇందులో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో సానా సతీష్, బీదా మస్తాన్రావు తెలుగుదేశం పార్టీలో పెద్దల సభలో అడుగుపెట్టారు. మరో సీటును కమలం పార్టీ తీసుకుంది. కమలం పార్టీ తరపున తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యకు బీజేపీ ఛాన్స్ ఇచ్చింది. అంతకుముందే మెగా బ్రదర్ నాగబాబు పెద్దల సభకు పంపుతారని ప్రచారం జరిగింది. కానీ నాగబాబును కొద్ది రోజులు పక్కన పెట్టేసిన సీఎం చంద్రబాబు ఆ తర్వాత మెగా బ్రదర్కు రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దాంతో జనసేనకు పెద్దల సభలో అడుగుపెట్టే అదృష్టం లేకుండా పోయింది. అయితే ఈసారి విజయసాయిరెడ్డి రూపంలో జనసేన పార్టీ పెద్దల సభలో అడుగు పెట్టడం కష్టంగా మారిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సీటుపై కమలం పార్టీ కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సీటు కోసం ఓ అభ్యర్థిని కూడా రెడీ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పెద్దల సభకు పంపేందుకు కమలనాథులు రెడీ అయినట్టు సమాచారం. మాజీ సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపితే రెడ్డి ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోవచ్చని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. అయితే చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చొచ్చనే వాదన సైతం వినిపిస్తోంది. మొత్తంగా పెద్దల సభకు పట్టు పెంచుకునేందుకు కమలం పెద్దలు అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ను బొజ్జగించే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.